యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇక్కడ నుంచి వెళ్ళి మనం అమ్మని కలిసే లోపు అవన్నీ అయిపోవాలి. అర్థమైందా? ఇప్పుడు మనం అత్తయ్యని కలవడానికి వెళ్తున్నామా, ఆవిడ్ని కలిసే వంకతో ఇవన్నీ తినిపించడానికి వెళ్తున్నామా? నువ్వేమన్నా అనుకో, ఈ రోజు నుంచి నువ్వు మంచి బలమైన ఆహారం తినాలి. నా బిడ్డ నాకంటే బలంగా పుట్టాలి. కరెక్ట్రా తమ్ముడు. చిట్టమ్మ నెల తప్పిన దగ్గర నుంచి పోషకాహారాలు తింటేనే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు. మారు మాట్లాడకుండా అవన్నీ తిని చిట్టి, అంతే. అచ్చు బాబోయ్, అక్క తమ్ముళ్ళు ఇద్దరూ కలిసి తిండెట్టి సంపేసలో ఉన్నారు. సరే సరే, ఏడ్చేస్తాను. నా కోసం కాకపోయినా నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా తింటాను. వెళ్దామా? బావా, అది కాంతమత్త కారు కదూ? అవును చిట్టమ్మా, అమ్మే వస్తున్నట్టుంది. సరిపోయింది. మనమేమో ఆవిడ కోసం వెళ్తుంటే ఆవిడేమో ఇంకెక్కడికో వెళ్తుంది. ఇంకెక్కడికి వెళ్తుంది చిట్టి? పార్టీ ఆఫీస్కి అయి ఉండొచ్చు. పార్టీ ఆఫీస్ దాకా ఎందుకు బావా? ఇక్కడే ఆపేస్తే ఆ శుభవార్త ఏదో చెప్పేసి ఇటు నుంచి వెళ్ళిపోదామా? అలాగే. నాన్నోయ్, చూసావా రవిచంద్ర? అవునే, నాకు తెలిసి ఆడు తండ్రి కాబోతున్నాడన్న విషయం ఈ తల్లి చెవులో వేయటానికి వచ్చుంటాడు. అవునాన్నోయ్, చిట్టమ్మ నెలతప్పిందన్న విషయం తెలిస్తే కాంతం ఎగిరి గంతేస్తుంది. ఆనందంతో కోడలతో కలిసిపోతుంది. అదే జరిగితే ఎమ్మెల్యే ఏది నువ్వు కాదే, ఆ చిట్టమ్మ. కాబట్టి అత్త కోడల్ని అస్సలు కలవనీయకూడదు. ఇదిగో డ్రైవర్ బాబు, ఈ పక్క నుంచి పోనివ్వు. రేయ్, ఇటువైపు కదా పోవాలి. ఇటువైపు అయితే షార్ట్ కట్ అమ్మా, అటువైపు అయితే చుట్టూ తిరిగి పోవాలి. అందుకే ఇటు తిరగమంటున్నాను. అటు అటు లెఫ్ట్. డ్రైవర్, లెఫ్ట్ సైడ్కి పోని. పోని పోని పోని, అటే అటే అటే. అమ్మా, అమ్మా, కాంతమత్త, అమ్మా ఆగు. కాంతమత్త. అమ్మయ్యా, అలా వెళ్ళిపోయింది ఏంటి? అవును బావా, సూత్తే ఆపుండేది కదా. ఒక పని చేద్దాము, మనం కాంతమత్త కార్ని ఫాలోయింగ్ చేద్దాము. ఎక్కడైనా ఆపి ఈ సీన్ చెప్పేద్దాము. అలాగే పదండి. ఉసే చింతామణి, మనల్ని వాళ్ళు చూశారంటావా చూడలేదంటావా? చూశాను నాన్న. చూడకపోతే మనల్ని ఫాలోయింగ్ ఎలా వచ్చేస్తున్నారు? ఏయ్, ఏంటే వెనక్కి తిరిగి చూస్తున్నారు? ఏం లేదమ్మా, ఏం లేదు. ఈ రోడ్లన్నీ చాలా బాగున్నాయి కదా, అందుకే అటు ఇటు చూస్తున్నాం. అయ్యో, ఏమే, ఆ చిట్టిమూళ్ళు వచ్చేస్తున్నారే. నిన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించేలోపు వాళ్ళు కలవకుండా ఉంటే చాలు. అవునాన్నోయ్, నువ్వు చెప్పింది కరెక్టే. డ్రైవర్ బాబు, కాస్త త్వరగా పోనీ.
నమస్కారం అమ్మా. నమస్తే. అమ్మా త్వరగా వెళ్దాం పదండి. రే ఆ, అటెక్కడికి రా, పార్టీ ఆఫీస్ ఇక్కడ కదా. అలాగేనమ్మా పదండి పదండి వెళ్దాం పదండి. రేయ్, ఆ, ఒట్టి చేతులు ఊపుకుంటూ వెళ్తే మొహాన్న ఉమ్మేస్తారు. ఆ, ప్రెసిడెంట్ గారిని సన్మానించడానికి దండా బొకే కారులో పెట్టాను, వెళ్ళి తీసుకురండి. అట్లాగేనమ్మా. ఆ, పద. అమ్మా పదండమ్మా పోదాం. పదండి. రండి. చిటి పార్టీ ఆఫీస్ అదేనంటావా చిటి? అవును బావా, ఇదే. ఈసారి కాంతమత్త కోడిపుంజు పార్టీ తరపున నిలబడుతుంది కదా, అది ఇదే. పదండి వెళ్దాం. రాదునా? నమస్తే ప్రెసిడెంట్ గారు. ఆ, నమస్కారం కాంతమ్మా. చూస్తావేంట్రా, దండ వెయ్యి. ఆ, నువ్వు చూస్తావేంటే, ఇవ్వు. మీ చేతుల మీదుగానే ఇవ్వండమ్మా. ఉమ్. తీసుకోండి సార్. ఆ, ఆ. కూర్చో కాంతమ్మా. మీరు కూర్చోండి సార్. ప్రియమైన కార్యకర్తలారా, పార్టీని ప్రాణంగా ప్రేమించే కుటుంబ సభ్యులారా, మీ అందరికీ నేను చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే, త్వరలో జరగబోయే ఎమ్మెల్యే ఎన్నికలకి మన పార్టీ తరపు నుండి కాంతమ్మ గారి బంధువు ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడిపోతున్నారు. ఆ బంధువు ఎవరో, ఆ వ్యక్తి ఎవరో కాంతమ్మ గారు ఇంకాసేపట్లో ప్రకటిస్తారు. కాంతమ్మ, ఆ అభ్యర్థి ఎవరో ప్రకటించు. నిజానికి జరగబోయే ఎన్నికల్లో నేనే ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడదాం అనుకున్నాను. ఆ సీటు కోసం ఎన్నో కలలు కన్నాను, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. కానీ దురదృష్టవశాత్తు కొన్ని అనివార్య కారణాల వల్ల నేను నిలబడలేకపోతున్నాను. అందుచేత నా తరపున మన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మా తమ్ముడి భార్య అయినటువంటి శ్రీమతి చింతామణి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టవలసిందిగా మన పార్టీ ప్రెసిడెంట్ గారిని సవినీయంగా కోరుకుంటున్నాను. బావ చూసావా, ఆ చింతామణిని ఎమ్మెల్యే పదవికి నిలబెడుతుందంట. అదే కనుక ఎమ్మెల్యే అయితే మన నియోజకవర్గాన్ని నిలువునా దోచేసుకుంటుంది బావా. అవును చిట్టి, ఇప్పటిదాకా ఎమ్మెల్యే పదవికి అమ్మ నిలబడుతుందేమో అనుకున్నాను. కానీ ఈ నీచుల్ని దుర్మార్గుల్ని నిలబెడుతుందని అస్సలు అనుకోలేదు. ఒరే తమ్ముడు, అది మాత్రం ఎమ్మెల్యే అవ్వడానికి అస్సలు వీల్లేదురా. అవసరమైతే దాన్ని చంపైనా నేను జైలుకి వెళ్తాను, కానీ దాన్ని మాత్రం ఎమ్మెల్యేగా నిలబడనివ్వను. కాంతమ్మ,
నువ్వు ఈ మాట మనస్ఫూర్తిగానే చెప్తున్నావు కదా? అవును సార్. మా తమ్ముడి భార్య ఎమ్మెల్యే అయితే ఒకటి, నేనైతే ఒకటినా? తను ఎమ్మెల్యే అయితే నేను ఎమ్మెల్యే అయినట్టే. నా అభ్యర్థనని మన్నించి మా ఆడపడుచుకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వవలసిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగేనమ్మా, నీ కోరికను మన పార్టీ మన్నిస్తుంది. ఈ చింతామణికి నువ్వు చెప్పినట్టుగానే ఎమ్మెల్యే సీట్ ఇవ్వడానికి మేము కట్టుబడి ఉంటాము. ఆపండి, ఆపండి. కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టిన ఎనకటి గుణమేల మాను సుమతి అని ఈ సునకాన్ని తీసుకొచ్చి ఎమ్మెల్యే పదవి ఇచ్చామనుకోండి, జనాలందరినీ పిచ్చి కుక్కల్ని కలిసినట్టు కరుతుందే తప్ప ప్రాణం పోయినా ప్రజాసేవ చేయదు. హే చిట్టి, నిన్నసలు ఇక్కడికి ఎవరు రమ్మన్నారే? అసలు ఎందుకొచ్చావు? మేము కూడా రావాలనుకోలేదత్తా. కాకపోతే ఈడ జరిగింది చూశాక రావడమే మంచిదని అర్థమైంది. అయ్యా ప్రెసిడెంట్ గారు, ఈ చింతామణి వాళ్ళ నాన్న ఏలుముద్ర పేర్చండి. ఇలాంటోళ్ళకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారనుకోండి, నియోజకవర్గాన్ని, ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తారు. నా మాటిని ఆ ఎమ్మెల్యే పదవిని ఇంకెవరికైనా ఇయ్యండి, అంతే తప్ప వీళ్ళకి మాత్రం ఇయ్యకండి. హే, ఏం మాట్లాడుతున్నావు? మేము నిశాని అని ఎవడు చెప్పాడేంటి? మేము సంతకాలు కూడా ఎట్టగలం తెలుసా? ఇదిగో పోతురాజు, సంతకం పెట్టనోళ్ళు చదువుకున్నోళ్ళు అవ్వరయ్యా. కాంతమ్మ, చిట్టమ్మ చెప్పింది నిజమేనా? ఈ అమ్మాయి నిషానియా? అసలు చదువుకోలేదా? అయ్యయ్యో భగవంతుడా, నేను చదువుకోకపోవడం ఏంటండి? పెద్ద బాల శిక్ష చదివాను, చిన్న బాల శిక్ష చదివాను, బాలమిత్ర చదివాను. అంతెందుకు ఎల్కేజీ యూకేజీ బుక్స్ కూడా చదివాను. ఈ మధ్య న్యూస్ పేపర్ కూడా చదువుతున్నాను. నాకు చదువు రాకపోవడం ఏంటండి? ఈనర్గా ఈవిడ గారు న్యూస్ పేపర్లు చదివారట. మహా గొప్ప చదువు చదివారు కదండి. చిట్టి, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అమ్మా, చిట్టమ్మ చెప్పిన దాంట్లో తప్పేముంది? అంతగా నిలబడాలంటే ఆ ఎమ్మెల్యే టికెట్కి నువ్వు నిలబడు, నీకు మద్దతు ఇస్తాం. అంతేగాని ఈ చింతామణి లాంటి వాళ్ళు ఎమ్మెల్యేగా నిలబడితే మాత్రం మేము చచ్చినా ఊరుకోం. ఎందుకు ఒప్పుకోరండి? ఎందుకు ఒప్పుకోరు? నా కూతురికి ఏం తక్కువ? ఎలా ఒప్పుకోరో నేను చూస్తాను. ఎలా ఒప్పుకోరో నేను చూస్తాను. ఏయ్, నాన్న, పీరాజు, నాన్న, అయ్యా ప్రెసిడెంట్ గారు, మాకు చింతమణి మీద కోపం కానీ ద్వేషం కానీ ఏమీ లేవండి. కాకపోతే ఎమ్మెల్యేగా నిలబడాలంటే కొన్ని అర్హతలుండాలి. ఆ అర్హతలేవి ఈవిడ గారికి లేవు కాబట్టి వద్దు అని చెప్తున్నాము, అంతే, ఇంకేమీ లేదండి. ఏ చిట్టమ్మా, నువ్వు అన్నంత మాత్రాన నా కూతురికి అర్హత లేకుండా పోతుందో?
చేతిలో ఆ డబ్బా ఏంటి? రే పీరాజు, మర్యాదగా బాటిల్ పక్కన పడే. లేదమ్మా, నా కూతురికి కనుక ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోతే ఇక్కడే ఈ క్షణమే ఒంటి మీద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటా. ఏయ్, నన్ను ఆపొద్దు. ఏంటన్నా ఆత్మహత్య ఇట్లా చేసుకుంటా. చేస్తున్నాడు? ఓ, అయ్యయ్యో, వదలండి, ఇవ్వమంటే. వదలండమ్మా, ఇవ్వు. వదలు, వదలండి. ఏయ్, పీరాజు, వదలండమ్మా, ఏయ్, వదలండి. ఇటు ఇవ్వు. ఏయ్, ఆపండి, ఆపండి. ఏయ్, ఆపొద్దు, ఏయ్. నన్ను ఎవరు ఆపొద్దు. పీరాజు. వద్దు, నన్ను ఆపొద్దు, ఎవరు పీరాజు. ఆపొద్దు. ఆపొద్దు, నేను పీరాజు, చచ్చిపోతా, ఆగు. నేను చచ్చిపోతా, పీరాజు. నాన్న, ఆగయ్యా, నాన్న, ఆగు నాన్న. ఏం చేస్తున్నావు? నాన్న, పీరాజు, ఏంటది? నేను చచ్చిపోతా, ఏయ్, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. వదలండి. ఆగండి, మీరు అక్కడ ఆగండి, ఆగండి. మీరెవరు ముందుకు రావద్దు. ముందుకొస్తే మీ అందరి మీద కూడా పోస్తా. హే పోతురాజు, ఏం చేస్తున్నావు? నన్ను ఆపొద్దు. ఏయ్, ఆగు. పీరాజు, పోతురాజు, ఏం చేస్తున్నావు? ఏ పోతురాజు, ఏం చేస్తున్నావు? పిచ్చి పట్టిందా? బుర్రతా కూడా. నన్ను ఆపొద్దు. ఏయ్, ఆగు. హే, నేను చెప్పిన మాట రావద్దు. విను. వద్దు. ఆగు. నువ్వు ముందుకొస్తే నీ మీద కూడా పోస్తా. నాన్న. ఆ, బావా నువ్వు వెళ్ళదు బావా. పీరాజు, ఆగు. ఏయ్, ఆగు, నాన్న, ఆగు, 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 ఆగు. నిన్నే బాబు. ఏయ్, పీరాజు, ఆగు నాన్న. చచ్చిపోకు నాన్న. నాన్న, నాన్న వద్దు నాన్న. నాన్న, ఓ, నాన్న వద్దు నాన్న. నేను చెప్పేది విన్నానా? పీరాజు, ఏంటిది? ఎందుకు ఇలా చేస్తున్నావు? వద్దమ్మా, మీరు మాట్లాడుతా, మీరు మాట్లాడుతా. ఏయ్, ఏయ్, ఏమయ్యా, మీ కూతురికి ఎమ్మెల్యే సీట్ ఇస్తానయ్యా. దయచేసి ఎలాంటి అగత్యానికి ఒడిగట్టకు. మా పార్టీ పరువు పోతుంది. హే, గౌతమ్ గారు, అయ్యో, అయ్యో, రవి, గౌతమ్ గారు, రవి, అయ్యో, రవిచంద్ర, అమ్మా, మా పక్కకి జరగమ్మా. రవి, తమ్ముడు, చిట్టి, అమ్మని చూడండి. గౌతమ్ గారు, వద్దమ్మా, రవి. అయ్యో. అయ్యో, రవిచంద్ర. గౌతమ్ గారు, గౌతమ్ గారు. రవి, రవి, అమ్మా, కాపాడండి, కాపాడండి. కాతబుద్ద, బావా, కాతబుద్ద. రవి, రవి, అమ్మా, రవి, 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 కాపాడండి. ఎవరైనా ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేయండి, త్వరగా త్వరగా. రవి, హలో, ఫైర్ స్టేషన్. అయిపోయింది. ఈ కాంతమ్మ పని అయిపోయింది. అమ్మా, అమ్మా. ఈ కాంతమ్మ చరిత్ర ముగిసిపోయింది. భగవంతుడా, నువ్వే కాపాడాలయ్యా. అయ్యో, అమ్మా. నువ్వే కాపాడాలి. కాతబుద్ద. ఇదేంటి? భయపెడదామని చూస్తే కాంతం ఇరుక్కుపోయింది. చేస్తే చావనివ్వండి నాన్న. చేస్తే ఈ ఆస్తి మొత్తం మనదే. అయ్యో, కాంతమ్మ గారు. అమ్మా, అమ్మా, నీకేం కాదమ్మా. అమ్మా, కాంతమంత కన్నాళ్ళు, కాంతమంత కోడలు, ఎంతమంది కంటి ముందు తన ప్రాణాలు పోతే మన ప్రాణాలతో ఉండి వృధా బావా. మన ప్రాణాలు పైన పర్వాలేదు, కాంతమంతని కాపాడుకుందా. ఏదైనా సై బావా, ఏదైనా సై. అమ్మా, అమ్మా, నీకేం కాదమ్మా. అమ్మని కాపాడరా. కాంతమంత అక్కడ. అమ్మా,
చిట్టి నేను చెప్పినప్పుడు రెడీగా ఉండు. వెళ్ళు చిట్టి, వెళ్ళు ఇప్పుడు.